రూపాయి లేకుండా, అంటే ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం లేకుండా రైతులతో దీన్ని రైతుల భూమిని తీసుకొని అమరావతి కట్టాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దీంట్లో దాదాపు నేను చెప్పేది ఏమంటే, దీంట్లో ఇచ్చిన వారిలో 32% ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు. 32% ఎస్టీలు ఎస్సీలు, 14% బీసీలు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 20 ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 18 మంది ఉన్నారు. కాపులు 9%, ముస్లింలు 4%. అంటే అప్పుడు 30,000 ఇచ్చిన వాళ్ళలో ఇంత శాతం మంది అన్ని రకాల ప్రజలు కలిసి ఆ రోజు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కౌలు పెంచిచ్చారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం 2014లో తీసుకున్నప్పుడు కౌలు ఇవ్వలేదు అని ఆ రైతు చెప్పినది. ఇంకా 2 రైతులు మాట్లాడారు, దాంట్లో టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు. క్లారిటీగా ఉందంటే అది కూడా చూపిస్తా, వినాలి మీరు. ఊరికే టక్కని మాట్లాడి శ్రీకాంత్ గారు నాదో ప్రశ్న. రైతులను కూడా కులాలు మతాల వారీగా విభజించి చూపించే మీ యాటిట్యూడ్ మారదా అండి మీకు? నేనేం చెప్పానండి, అన్ని వర్గాల వారు ఇచ్చారు, ఇన్ని వర్గాల వారు ఇచ్చారు అని చెప్తున్నా. వారికి కూడా అందరికీ తెలుసుకోమని చెప్తున్నా. ఏమన్నా అడిగితే మీకు వ్యతిరేకంగా మాట్లాడామంటారు. మళ్ళీ మిమ్మల్ని అడగకూడదు, కోపాలు వచ్చేస్తాయి మీకు. కాదండి, ఏమన్నా అడిగితే మీరు తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడారని చెప్పకూడదు. మీరు చెబితే కూటమికి అనుకూలం అంటారు, ముద్రేస్తారు. అవతల పక్క సంపత్ గారిని అడిగామనుకోండి, ఆయన వైసీపీ ముద్రేస్తారు. ఎవరికి వాళ్ళు ముద్రలు వేసేస్తారు. ఉండండి వసుదేవన్ గారు, ఈ స్టాటిస్టిక్స్ రాష్ట్రంలో ప్రజలు ఎవరెవరు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు. ఫస్ట్ రైతును రైతుగా చూడండి సార్, కులం పెట్టి మతం పెట్టి చూడమాకండి దయచేసి. అన్నం పెట్టే రైతుని రైతుగా చూడండి, కులాల వారీగా మతాల వారీగా విభజించకండి. హంబుల్ సబ్మిషన్, హంబుల్ సబ్మిషన్. తెలియాలి కదా, ప్రజలకందరికీ తెలియాలి కదా ఎంతెంత శాతం మంది ఏ రైతులు ఏవి ఇచ్చారన్నది. దీన్ని కూడా మీరు నెగిటివ్ తీసుకుంటే ఎలా అండి? సరే, ఆయన మాట్లాడతారు. నెగిటివేనా? సరే, సంపత్ రాజు గారు మాట్లాడతారు. ఓకే, ఓకే. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, కొద్దిగా వాసుదేవ్ గారు, ఇక్కడ పాపం శ్రీకాంత్ గారు ఆవేశపడిపోయి ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా 500 ఎకరాలు 1000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు రాజధాని కట్టాలి అది ఇదని చెప్పాడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చే నాకు సంపత్ రాజు గారు ఒక్క నిమిషం, సంపత్ రాజు గారు ఒక్క నిమిషం, సంపత్ రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. సంపత్ రాజు గారు ఆయన ప్రభుత్వ భూమి అన్నాడు, ఇలా సేకరించిన భూమి సమీకరించిన భూమి అనలేదు. ఐ హ్యావ్ క్లారిటీ ఓవర్ దట్. ఆయన అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడినప్పుడు మీడియా లాబీలో నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నాకు మీ దగ్గర కన్నా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ విషయంలో. ఓకే ఏదైనా కానీ ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని కట్టాలి, అద్భుతమైన రాజధాని కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతోనే మాట్లాడారు. మేమేం దాన్ని చెడుగా అనట్లేదండి, మంచి ఉద్దేశంగానే మాట్లాడు. అయితే ఇక్కడ ఏంటంటే అండి కర్మ, ఎలక్షన్లప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ మేమందరం కూడా స్పష్టంగా ఆయన కానీ వచ్చాడంటే విధ్వంసం చేస్తాడు, రాజకీయ విధంగా రాజధాని చేయడు, పోలవరం చేయడు ఇవన్నీ మాట్లాడితే వాళ్ళ నాయకులు కానీ వైసీపీలో ఉన్నటువంటి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మంత్రులుగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అక్కడే కట్టుకున్నారు, మేము రాజధాని అక్కడే కడతాం, మాకు రాజధాని అమరావతిని అద్భుతంగా తయారు చేస్తాం, దీన్ని ఇంకా సుందరవదనంగా చేస్తాం అని చెప్పి ఆనాడు ప్రగల్భాలు పలికారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అనే కట్టుకున్నారు, చంద్రబాబు నాయుడికే ఇల్లు లేదని చెప్పి మాట్లాడిన సందర్భాలు చూస్తే ఇంకొక విషయం ఏంటంటే ఎంత దారుణం అంటే ఈనాడు మాట్లాడుతున్నాడు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పేసి కులాల ప్రాతిపదికన ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్తున్నారు. అసలు మీరు రైతులు అనేది వాళ్ళని గొప్పగా చూడాల్సిన విషయం పక్కన పెట్టి అసలు వాళ్ళని మనుషులు కానీ చూడలేదు కదా, మీరు మనుషులుగా కూడా చూడలేదు. ఆఖరాకి మీరు పరదాలు కట్టుకొని తిరిగారు. కరోనా సైతం వాళ్ళు వచ్చేసి కరోనాలో కూడా వాళ్ళ మహిళలు మొత్తం కూర్చోంటే వాళ్ళ చూడలే. దాదాపు 200 మంది, దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత 200 మంది రైతులు చనిపోయారు. మీరు సంపత్ గారు ఒక నిమిషం, శ్రీకాంత్ గారు మీరు ఆగండి. సంపత్ గారిది ఒక ప్రశ్న సార్, ఆ పరదాలు కట్టుకున్న వీడియో ఒకటి పంపించండి సార్, క్లిప్పింగ్ వీళ్ళకి చూపిస్తే వీళ్ళు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారంటే మీరు ఇప్పుడు మన ఈ మధ్య సింగయ్య ఎపిసోడ్లో ఒక 10-15 ఒక 20-30 వీడియోలు రిలీజ్ చేశారు కదా, మీరు ఈ పరదాల వీడియో కూడా రిలీజ్ చేయండి. ఒక్క నిమిషం అండి,
పరదాల మీడియాలు మా దగ్గరే కాదు మాస్టర్ గారు, మీ టీవీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఎందుకంటే లేదు, మీరు చూపించండి. వీళ్ళు ఇప్పుడు మాట్లాడకుండా ఉండాలంటే అవి మనం చూపిద్దాం ఖచ్చితంగా. నేను పంపిస్తా మీకు నెక్స్ట్ డిబేట్ ఎప్పుడైనా పెట్టచ్చు. ఎందుకంటే పరదాలు అమరావతి రైతుల దగ్గరే కాదండి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా వస్తాయి. అది నెల్లూరుకి రాని, చిత్తూరుకి రాని, కడప పోయినా కూడా దగ్గర పరదాలు కట్టుకొని దిగిన పరిస్థితుల్లో మనం చూసేవాడి, కొత్తగా అక్కడ చూసేదే ఉంది. రెండోది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మన హెలికాప్టర్ల మధ్య కింద ట్రాఫిక్ కాల్చలు ఎందుకే మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక విషయం, ఇక్కడ అమరావతి గురించి కానీ, అమరావతిలో డెవలప్మెంట్ గురించి కానీ, లేకపోతే రాజధాని గురించి కానీ మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకంటే రైతు శ్రామిక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంలో అది లేదు. మీరు హైదరాబాద్ లో రైతుల్ని ఎలా కాల్చి చంపారో రాష్ట్రంలో ప్రజలందరూ చూశారని గమనించాలి. ఒక్క నిమిషం, నేను మాట్లాడేటప్పుడు ఆపండి. ఇక్కడ వాసుదేవ్ గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము ముద్రయ్యా, అయ్యా మాకు కూటమి ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఉన్నారు, తెలుగుదేశం వ్యతిరేకం, జనసేన వ్యతిరేకం, మేము మాట్లాడట్లా, వాళ్ళు మాట్లాడట్లా. ఎందుకంటే వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకి వ్యతిరేక ముద్ర వేసేస్తారు వాళ్ళు. మీకు శ్రీకాంత్ గారు అన్నారు కానీ మేము అనట్లేదండి. మేము అనేది ఒకటే, వైసీపీకి ఆ నైతిక అర్హత లేదు. అమరావతి గురించి మాట్లాడేదా, అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక మీదికి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దేని గురించి మాట్లాడతారు మీరు? దేని గురించి మాట్లాడలేరు. మీరు మాట్లాడగలిగితే, మీకు ఆ నోరు ఉంటే, మీకు ఆ బుద్ధి రైట్, ఉంటే ఫైనల్ గా మీరు మెరుపుల మహేష్ గారు మాట్లాడతారు. మెరుపుల మహేష్ గారు ఇందాక నుంచి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, వీళ్ళందరూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ మాట్లాడేసుకుంటున్నారు. రాయలసీమ అంటే శ్రీకాంత్ కూడా ఆంధ్ర వాయిస్ వినిపిస్తున్నారు. రాయలసీమ వాయిస్ అసలు రాయలసీమ ఏమనుకుంటుంది అమరావతి గురించి చెప్పండి మెరుపుల మహేష్ గారు. సార్ మేము కూడా ప్రో రాయలసీమ అండి. మీరు కూడా రాయలసీమనా? ఓకే, మేము కూడా ప్రో రాయలసీమ. ఓకే మహేష్ సార్ గారు. ఇప్పుడు అమరావతిని ఎంత కేర్లెస్ చేశారు గత ప్రభుత్వం అనేది ప్రజల ముందు పెట్టాము, అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు అక్కడ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయో, ఎన్ని ఓట్లు వచ్చిందో మనం చూసాం. వైసీపీ వాళ్ళు అమరావతి గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది. జంగల్ క్లియరెన్స్ పేరుతో ఈ ప్రభుత్వానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కేవలం జంగల్ క్లియరెన్స్ అమరావతి ప్రాంతంలో పెరిగిపోయినటువంటి మొక్కలు తీయడానికి ఇంత పరిస్థితి పట్టింది. కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం రాయలసీమని కాదు సార్, ఎందుకంటే క్యాపిటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. క్యాపిటల్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్యాపిటల్ అనేది మనం ఇప్పటి వరకు కూడా చూడండి, ఇప్పటి కూడా స్టిల్ 30,000 ఎకరాల 50,000 ఎకరాల అది ఉందా లేదా, పర్మనెంట్. మహేష్ గారు మీరు చాలా క్లారిటీతో ఉన్నారు అమరావతికి సంబంధించి. నెక్స్ట్ డిబేట్లో మనం కలుసుకున్నప్పుడు ఇండోసోల్ మీద మీ స్టాండ్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు మీరేం మాట్లాడాల, మీరు బహుశా ఇతర కార్యక్రమాల వల్ల మీరు చాలా బిజీగా ఉండటం వల్ల దాని మీద మీరు పెద్ద ఫోకస్ పెట్టట్లేదు. తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా ఏంటంటే తేలుకుట్టిన దొంగల మాదిరే వ్యవహరిస్తున్నారు. మీ స్టాండ్ అసలు మీకు ముందర దాని మీద అవగాహన, జనసేనకు అవగాహన ఉందా లేదా, జనసేన స్టాండ్ ఏంటనేది నెక్స్ట్